హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిగ్నల్స్ పాయింట్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. అలా బైక్ మీద వెళుతూ బైక్ స్లో చేశాను. అప్పుడే ఒక అమ్మాయి కొంతమంది అంధ విద్యార్థులను తీసుకొని రోడ్డు క్రాస్ చేస్తుంది. వాలు జడ, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని బుజ్జి మూతి పెట్టుకొని నాజూకుగా నడుస్తూ ఉంది. నా చూపు ఆ అమ్మాయి దగ్గరే ఆగిపోయింది. రోడ్డు క్రాస్ చేశాక ఒకడిని పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఏమిటా అని ఆరా తీస్తే ఒక పోకిరి వెధవ హలో పాప, నన్ను కూడా రోడ్డు దాటిస్తావా అని అడిగాడట. దాంతో వాడికి మోత మోగిపోయింది. ఆ అమ్మాయి వంక తల తిప్పి చూశాను. తన మూతిని అటూ ఇటూ తిప్పుతూ ఎర్రబడిన మొహంతో వాణ్ణి తిడుతూ ఉంది. తను చూడ్డానికి కొంచెం బొద్దుగా తెల్లగా చాలా క్యూట్గా ఉంది. నేను మైమరుపుగా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉండిపోయా. తర్వాత వాడిని వదిలేసి ఆ అమ్మాయి స్కూటీ తీసుకొని వెళ్తుంటే నేను బైక్ స్టార్ట్ చేసి ఆ అమ్మాయిని ఫాలో అయ్యాను. తర్వాత స్కూటీ పార్క్ చేసి ఆ అమ్మాయి ఒక కాలేజీలోకి వెళ్ళిపోయింది. కాలేజ్ పిల్లలు గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటున్నారు. తను బహుశా కాలేజ్ లెక్చరర్ అనుకుంటా. తనని దూరం నుంచి ఫాలో చేస్తూ ఉన్నాను. అరే కార్తీక్, నువ్వేంట్రా ఈ ఫైర్ బ్రాండ్ని తగులుకున్నావు అని నా మనసు అడిగింది. అది అడిగిన ప్రశ్నకి నా దగ్గర ఏ సమాధానం లేదు. కాసేపు ఆగాక ఎందుకులే అనిపించి బైక్ స్టార్ట్ చేశాను. సరిగ్గా తన కాలేజీ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో నేను వర్క్ చేసే ఆఫీస్ ఉంటుంది. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. సాయంత్రం అవ్వగానే ఆఫీస్ నుంచి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసి అలా వెళుతుంటే కొంచెం దూరంలో మళ్ళీ నాకు ఆ ఫైర్ బ్రాండ్ కనిపించింది. తన కాలేజీకి ఆపోజిట్లో ఉన్న బస్ స్టాప్ దగ్గర నిల్చొని తన చేతికి ఉన్న గడియారం వంక చూస్తూ రోడ్డు వైపు చూస్తూ ఉంది. మేబీ బస్ కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. మార్నింగ్ స్కూటీతో వెళ్ళింది కదా, ఇప్పుడు బస్ కోసం ఎందుకు వెయిట్ చేస్తుంది అని నాలో నేనే అనుకుంటూ నాకు తెలియకుండానే బైక్ బ్రేక్ వేసి తన వంక చూస్తూ ఉన్నాను. ఎందుకో తెలీదు, తనని చూడగానే నా బైకు నా మనసు రెండూ నా మాట వినడం లేదు. తనని అలానే చూస్తూ ఉన్నా. కాసేపటికి వెనుక నుంచి హారన్ సౌండ్ వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఒకతను కారు హారన్ కొడుతూ, ఏయ్ బాబు, రోడ్డు మధ్యలో బైక్ ఎందుకు ఆపావు అని అరుస్తూ అన్నాడు. నేను వెంటనే అతనికి సారీ అని చెప్పి బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. అతను హారన్ కొట్టకపోయుంటే ఉండిపోరాదే అని ఒక సాంగ్ కూడా వేసుకునేవాడినేమో ఆ ఊహల్లో. రాత్రి కళ్ళు మూసుకుంటే చాలు ఆ ఫైర్ బ్రాండ్ రూపం కనిపిస్తూ ఉంది. అబ్బా, ఏమైందిరా నీకు? ఇన్ని రోజులు బాగానే ఉన్నావుగా, ఇప్పుడేమైంది? ఆ పిల్లని చూసినప్పటి నుండి తన గురించే ఆలోచిస్తున్నావేంటి అని అనుకుంటూ ఉండగా, దాన్నే లవ్ అంటారు బాబు. నువ్వు ఆ పిల్లకి పడిపోయావు. నీలో సంథింగ్ సంథింగ్ ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి అని నా మనసు చెప్పగానే నిజమా అని అనుకున్నాను. అవును, తను కనిపిస్తే చాలు తనని చూస్తూ ఉన్నా. తనని చూస్తున్నంతసేపు నాలో ఏదో తెలియని ఫీలింగ్, నా మనసుకు ఏదో తెలియని సంతోషం. ఇది నిజంగా లవ్వేనా అని నైట్ అంతా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు బైక్ ఇంట్లో పెట్టి ఆటోలో ఆ అమ్మాయి వచ్చే బస్ స్టాప్కి వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. తను వస్తుందా రాదా, ఒకవేళ వెళ్ళిపోయిందా ఏంటి అని నా మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటే ఒక 10 నిమిషాలకు తను నడుచుకుంటూ బస్ స్టాప్ వైపు రావడం కనిపించింది. చుడీదార్ వేసుకొని దుప్పట్టా నిండుగా కప్పుకొని భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వయ్యారంగా నడుచుకుంటూ వస్తూ ఉంది. తను దగ్గరికి వస్తున్న కొద్దీ నాలో టెన్షన్ పెరిగిపోతూ ఉంది. ఒక్కసారిగా గుండె వంద కొట్టుకుందే అని పాట గుర్తుకొచ్చింది. ఆ పాటలో లాగే నా గుండె కూడా 100 స్పీడ్తో కొట్టుకుంటూ ఉంది. తను బస్ స్టాప్ దగ్గరికి వచ్చి నాకు ఒక 10 అడుగుల దూరంలో నిల్చొని ఉంది. పక్కనున్న నన్ను పట్టించుకోకుండా రోడ్డు వైపు చూస్తూ ఉంది. అలా ఒక 10 నిమిషాలు గడిచింది. అయినా కూడా తను నన్ను ఒక్కసారి కూడా చూడలేదు. బస్ స్టాండ్‌లో పెద్దగా ఎవరూ లేరు. ఒక ముగ్గురు, నలుగురు తప్ప నేను తనని చూస్తూ ఉన్నాను. కానీ తను మాత్రం రోడ్డు వైపు చూస్తూ, వెళ్తున్న వెహికల్స్ వైపు చూస్తూ ఉంది. అలా కాసేపటికి బస్ రావడంతో బస్ ఎక్కింది. తన బ్యాక్ సైడ్ ఉన్న వాల్ జడని అటు ఇటు తిప్పుకుంటూ. ఎంత పొడవుగా ఉందో, సుమారుగా తన థాయిస్ వరకు ఉంటుంది. జడని చక్కగా అల్లుకొని ఉంది. కానీ ఒక్కటి మిస్ అయింది. ఆ జడలో ఒక రోజ్ ఫ్లవర్ పెట్టుకుంటే ఎంత బాగుండేదో అని నా మనసులోనే అనుకొని తన వెంటే బస్ ఎక్కాను. తనకి సీటు దొరకడంతో సీట్లో కూర్చుంది. నేను మాత్రం తను కూర్చున్న సీటు దగ్గరికి వెళ్ళి పోల్ని పట్టుకొని నిల్చొని తననే చూస్తూ బ్యాక్గ్రౌండ్లో తనతో ఒక డ్యూయెట్ వేసుకుంటూ ఉన్నాను. నా ఊహల్ని చెడగొడుతూ కండక్టర్ వచ్చి టికెట్ తీసుకోండి బాబు అనడంతో టికెట్ తీసుకొని డబ్బులు అతనికి ఇచ్చాను. అతను చేంజ్ లేవు
అని టికెట్ వెనుక బ్యాలెన్స్ రాసి ఆ ఫైర్ బ్రాండ్‌కి కూడా టికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అలా కాసేపటి తర్వాత నా బంగారం కాలేజ్ రావడంతో బస్ కిందికి దిగుతుంటే అప్రయత్నంగా నేను కూడా తన వెంటే నడిచాను. ఇద్దరం బస్సు దిగాము. ఆ అమ్మాయి తన టికెట్ కండక్టర్‌కిచ్చి బ్యాలెన్స్ మనీ ఇవ్వమనడంతో కండక్టర్ నన్ను చూసి, "బాబూ, నీకు కూడా బ్యాలెన్స్ మనీ ఇవ్వాలి కదా! ఒకసారి నీ టికెట్ ఇవ్వు" అనడంతో నా జేబులో నుంచి టికెట్ తీసి కండక్టర్‌కి ఇచ్చాను. అతను ఇద్దరికీ ఒక రూ. 20 నోటు ఇచ్చి, "ఇద్దరూ చెరో రూ. 10 తీసుకోండి" అనడంతో నాలో చిగురిస్తున్న ప్రేమకు నీళ్లు పోయడానికి వచ్చిన దేవుడిలాగా కనిపించాడతను. తనతో మాటలు కలపడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకున్నా. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకొని ఆ అమ్మాయి రూ. 20 తీసుకొని నా వంక చూసింది. నాకు ఈ పిల్లని దూరం నుండి చూస్తేనే గుండె 100 స్పీడ్‌లో కొట్టుకుంటుంది. ఇప్పుడు తనని జస్ట్ ఒక 2 అడుగుల దూరంలో నుంచి చూస్తున్నాను. ఇక నా హార్ట్ బీట్ మరీ ఫాస్ట్‌గా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. నేను ఆ అమ్మాయి వంకే చూస్తూ ఉన్నాను. ఆ అమ్మాయి నా మొహం పైన చిటికలు వేస్తూ, "హలో మిస్టర్, మీ దగ్గర రూ. 10 చేంజ్ ఉందా? గుడ్లగూబలా అలా చూస్తున్నారేంటి?" అని గట్టిగా అరవడంతో ఒక్కసారి తన మాటలు వినిపించగానే, "హా! నా దగ్గర చేంజ్ లేవు." ఇది చెప్పడానికి ఇంతసేపా? అని తను అనడంతో, "హా! మీ నెంబర్ ఇవ్వండి, ఫోన్‌పే చేస్తాను" అని నేననగానే, ఆ అమ్మాయి నన్ను కింద నుంచి పైకి యగాదిగా చూసి, "ముక్కు మొహం తెలియని వాడికి నేను నెంబర్ ఇవ్వను" అని ఒకేసారి మొహం మీదే కొట్టినట్టు అనగానే, నేను మొహాన్ని చిన్నగా పెట్టుకొని, "అదేంటండి, ఏదో దొంగను చూసినట్టుగా చూస్తున్నారు? నేను చాలా మంచి అబ్బాయిని నేనొక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని. నన్ను పట్టుకొని అలా అనడం భావ్యం కాదు. నాకు మంచి ప్యాకేజ్ కూడా ఉంది." "హలో మిస్టర్, నువ్వు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీవైతే నాకేంటి? ఇంకెవరైతే నాకేంటి? నీకు ప్యాకేజ్ ఎంతొస్తే నాకెందుకు? నువ్వు ఒక అబ్బాయివి. అందుకే నేను నీకు నెంబర్ ఇవ్వను. మీ దగ్గర చేంజ్ లేవు అంటున్నారు కాబట్టి ఈ రూ. 20 మీరే ఉంచుకోండి. నా పేరు చెప్పి ఒక చాక్లెట్ కొనుక్కోండి" అని చెప్పి ఆ రూ. 20 నాకిస్తుంటే నేను నా చేతులు వెనక్కి పెట్టుకొని, "హలో హలో, నేను ఎవరి దగ్గర డబ్బులు ఫ్రీగా తీసుకోను" అని అంటుంటే ఆ అమ్మాయి, "సరే అయితే నేనే రూ. 20 తీసుకుంటాను. మీ రూ. 10 గురించి ఇక మర్చిపోండి" అని చెప్పి వెనక్కి తిరుగుతూ ఉంటే, "హలో మేడం, నేను ఎవరి దగ్గర ఫ్రీగా డబ్బులు తీసుకోను. అలాగే నా డబ్బులు కూడా ఎవరికీ ఉత్తపుణ్యాన్ని ఇవ్వను. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా! నా రూ. 10 నాకు కావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. లేదంటే మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఆ రూ. 20 తీసుకొని మీకు రూ. 10 ఫోన్‌పే చేస్తాను. అలా కాదంటే నా నంబర్ ఇస్తాను. ఆ రూ. 10 మీరు నాకు ఫోన్‌పే చేయండి. చెల్లుకు చెల్లు అవుతుంది" అని అన్నాను. తను నా వంక సీరియస్‌గా చూసి, "మీకిందాకే చెప్పానుగా నా నంబర్ ఎవరికీ ఇవ్వను అని. అయినా నా నంబర్‌నే అడుగుతున్నారు? సరే కానీ ఇది చెప్పండి, మీరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ కదా! ఈ చుట్టుపక్కల ఆ కంపెనీలేమీ లేవు. మీరిక్కడ ఎందుకు దిగారు?" అని నన్ను అనుమానంగా చూస్తూ అడిగింది. నేను మనసులోనే, "అబ్బా! ఇది లాజిక్ పాయింట్ పట్టింది" అని అనుకుంటూ, "అది నేను నా ఫ్రెండ్‌ని కలవడానికి వచ్చాను" అని అబద్ధం చెప్పాను. "మీ ఫ్రెండా? మీ ఫ్రెండ్ ఇక్కడెక్కడ ఉంటాడు? అతను ఎవరో చూపించండి. అతన్ని నేను చేంజ్ అడుగుతాను" అని నన్ను చూస్తూ అడిగింది. నేను తనని చూస్తూ తడబడుతూ, "అది, అది వాడు, వాడు ఇంకా ఇక్కడికి రాలేదు. వాడు వచ్చే వరకు లేట్ అవుతుంది" అని అన్నాను. "ఓహో! అవునా? ఇప్పుడు ఇప్పుడు ఎలా" అని అటు ఇటు చూస్తూ ఉంది. దగ్గరలో ఒక షాప్ ఉండడంతో తను అక్కడికి వెళ్ళి ఒక చాక్లెట్ కొనుక్కొని నా దగ్గరికి వచ్చి రూ. 10 నాకిస్తూ, "తీసుకోండి మీ రూ. 10" అని అంది. నేను తన చేతిలో ఉన్న రూ. 10 తీసుకొని, నా లవ్వర్ నాకు తన చేత్తో ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్ అని ఆ నోట్‌ని ముద్దాడాను. అంతే, తను కప్పలా నోరు తెరిచి నా వంక అదోలా చూసింది. నేను తన వంక చూస్తూ, "హలో బుజ్జి పాప, ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను" అని అన్నాను. అంతే, ఒక్కసారి నోటితో పాటు కళ్ళను కూడా పెద్దవి చేసి నా వంక షాకింగ్‌తో చూస్తూ ఉంది. అప్పుడే నా అదృష్టం బావుంది. అప్పుడే ఒక ముసలావిడ గులాబీ పూల బుట్టను తీసుకొని నన్ను క్రాస్ అవుతూ వెళ్తూ ఉంటే, నేను ఆ అమ్మాయి చేతిలో ఉన్న రూ. 10 నోట్‌ని తీసుకొని, ఆ ముసలావిడ దగ్గర ఒక గులాబీ పువ్వుని తీసుకొని రూ. 10 ఆమెకిచ్చి, మళ్ళీ ఆ అమ్మాయి ముందుకు వెళ్ళి, ఆ అమ్మాయి చేతిలో పువ్వుని పెడుతూ, "నీకు నేను నచ్చాను అంటే రేపు ఈ పువ్వుని నీ జడలో పెట్టుకొని రా. నీకోసం బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్" అని చెప్పి వెనక్కి తిరుగుతూ ఉంటే, ఆ అమ్మాయి నా వంక చూస్తూ,
ఓయ్! నువ్వెవరో తెలీదు. నీ పేరేంటో తెలీదు. మీ ఊరు తెలీదు. నువ్వు ఎలాంటి వాడివో కూడా తెలీదు. ఒక్కరోజు పరిచయానికి వచ్చావు, ప్రపోజ్ చేస్తున్నావు, వెళ్తున్నావు. అంతా నీ ఇష్టమేనా? అని కోపంగా అరిచింది. నేను తన వైపు తిరిగి చూస్తూ, ఓయ్ పాప! నువ్వు నాకు పరిచయం అయ్యి 2 రోజులవుతుంది. ఒక్కరోజు కాదు. ఇక నా పేరు కార్తీక్. నా వయసు 28 సంవత్సరాలు. ఇంకా యంగే. నేను దగ్గరలో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. 40,00,000 ప్యాకేజ్. మా అమ్మానాన్నల పేర్లు సులోచన, రఘుపతి. మాది చిన్న కుటుంబం. చింతలేని కుటుంబం. నువ్వు నా గురించి అనుమానాలు ఏం పెట్టుకోకు. నేను చాలా గుడ్ బాయ్ యూ నో. నిన్ను చూడగానే నచ్చావు. నిన్ననే ప్రపోజ్ చేద్దామనుకున్నా. కానీ నిన్న నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నావు. నన్ను కూడా బస్ స్టాప్‌లో వాడిని కొట్టినట్టు ఎక్కడ కొడతావో అని సైలెంట్‌గా ఉన్నాను. ఈరోజు టైం వచ్చింది. ప్రపోజ్ చేశాను. నాకు నీ ఆన్సర్ ఈరోజే చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి బాగా ఆలోచించి రేపు చెప్పు. ఓకేనా? బాయ్ రౌడీ బేబీ. నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది. రేపు నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ అని ఫాస్ట్‌గా చెప్పేసి అటువైపు వస్తున్న ఆటోని ఆపి ఆటో ఎక్కి తనకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోయాను. ఆ రోజంతా తన గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నాకు తన పేరు తెలీదు. అసలు తనెవరో కూడా తెలీదు. కానీ ఎందుకో ఆ క్షణం తనని ఒక్కసారి పరీక్షగా చూశాను. మెడలో తాళి లేదు. కాళ్ళకి మెట్టెలు లేవు. హమ్మయ్య! అనుకున్నాను. నేను ఆలస్యం చేస్తే నా రౌడీ బేబీని ఎక్కడ తన్నుకుపోతారో అని అనుకొని వెంటనే ప్రపోజ్ చేశాను. తనని నేను చూసి కేవలం 48 గంటలే అవుతుంది. ఆ 48 గంటల్లోనే నా గుండెల్లో స్థానం సంపాదించుకుంది. రేపు తను నేనిచ్చిన రోజ్ ఫ్లవర్‌ని పెట్టుకొని వస్తుందా? లేక పడేస్తుందా? నా ముందైతే విసిరి పడేయలేదు. ఇంటికి వెళ్ళాక పడేసుంటుందా? లేకపోతే వాళ్ళ అమ్మా, నాన్నకి చెప్పి నన్ను కొట్టడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఏదైనా జరగని. నా బంగారాన్ని మాత్రం ప్రాణం పోయినా అస్సలు వదిలిపెట్టను. అది ఒప్పుకోకపోతే అమ్మా, నాన్నని తీసుకొని డైరెక్ట్‌గా వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడమని చెప్పాలి అని ఆ రోజు నైట్ అంతా ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ రోజు సరిగ్గా నాకు నిద్ర కూడా పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ ఉన్నాను. ఈ సూర్యుడు అవసరం లేని టైంలో తొందరగా ఉదయిస్తాడు. కానీ ఇలాంటి ఇంపార్టెంట్ టైంలోనే లేట్‌గా ఉదయిస్తాడు. ఏంటో ఈయన కూడా నాకు పరీక్ష పెడుతున్నాడు అని అనుకుంటూ సూర్యదేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అలా మరుసటి రోజు ఉదయం టిప్ టాప్‌గా రెడీ అయ్యి నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన నన్ను విచిత్రంగా చూశాడు. కిచెన్‌లో వంట చేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళి, మాతాజీ నన్ను ఆశీర్వదించండి అని అమ్మ కాళ్ళపై పడ్డాను. అమ్మ నా నెత్తి మీద ఒక ముట్టికాయ వేసి, "రేయ్! ఎప్పుడు లేనిది ఆశీర్వదించమంటున్నావు. ఏం ఘనకార్యం చేస్తున్నావేంటి?" అని అనుమానంగా అడిగింది. నేను అమ్మ బుగ్గని పట్టుకొని లాగుతూ, "అమ్మా సులోచనమ్మ, నీకున్న అనుమానాలన్నీ పక్కన పెట్టి నన్ను ఆశీర్వదించు. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నీకు బంగారం కొనిస్తానులే" అని అన్నాను. అమ్మ నా తలపై చేయి పెట్టి, "రేయ్! నువ్వు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందిలే గానీ, అది మంచయితేనే. అలాగే నువ్వు నాకు బంగారం కొనియాల్సిన అవసరం లేదు. ఉన్న బంగారం చాలు. నువ్వు ఏ వెధవ పని చేయకపోతే నాకు అదే 10,000" అని అంది. అమ్మా! నీ కొడుకుపై నీకు నమ్మకం లేదా? నేను చాలా మంచివాణ్ణి. నేనెలాంటి చెడ్డ పని చేయను. ఆ విషయం నీకు కూడా తెలుసుగా అని అన్నాను. అమ్మ చిన్నగా నవ్వి, నాకు తెలుసురా, నా కన్నయ్య చాలా మంచివాడు. నువ్వు ఏ పని తలపెట్టినా అందులో తప్పకుండా విజయం సాధిస్తావు అని ఒక ప్లేట్‌లో దోస వేసి నాకు తినిపించింది. టిఫిన్ చేశాక ఫాస్ట్‌గా బయటికి వచ్చి బైక్ తీసుకొని బస్ స్టాప్‌కి స్టార్ట్ అయ్యాను. కాసేపటికి బస్ స్టాప్ చేరుకున్న తర్వాత తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తనింకా రాలేదు. తను వెళ్ళే బస్ కూడా వెళ్ళిపోయింది. అయినా కూడా రాలేదు. నా మనసుకి చాలా బాధగా అనిపించింది. బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తుంటే, "హలో మిస్టర్, నా కోసం ఇంతసేపు ఎదురు చూసి ఎక్కడికి వెళ్తున్నారు? మీకు కొంచెం కూడా ఓపిక లేనట్టుందే" అని నా వెనక నుంచి ఆమె వాయిస్ వినిపించగానే వెలిగిపోతున్న మొహంతో వెనక్కు తిరిగి తన వైపు చూశాను. తను నడుచుకుంటూ నా ముందుకు వచ్చి నిల్చొని, "నా కోసమేనా ఇంతసేపు వెయిట్ చేసింది?" అని అడిగింది. నేను వాడిపోతున్న మొహంతో తన వంక చూస్తూ, "ఏంటి నన్ను రిజెక్ట్ చేశావా?" అని అడిగాను. తను నా ముందుకు వచ్చి నిల్చుంటే తన వెనకాల ఉన్న జడ వంక చూశాను. తన జడలో నేనిచ్చిన పువ్వు లేకపోవడంతో నా మనసు చివుక్కుమంది. తన చేతిలో ఉన్న రోజా పువ్వుని చూపిస్తూ, "హలో మిస్టర్, నాకు నీ గురించి ఏమీ తెలీదు. అలాగే మీ అమ్మా, నాన్న గురించి కూడా తెలీదు. కాబట్టి నేను కొన్ని రోజులు నీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను."
ట్రావెల్ చేయడం అంటే సినిమాలు, షికార్లు, తిరగడం కాదు. రేపటి నుంచి నువ్వు నాతో పాటే బస్సెక్కు. ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. కలిసే వెళ్దాం. ఒక నెల రోజులు టైం తీసుకుంటాను. తర్వాత ఇష్టం లేకపోతే లేదని చెప్తాను. నువ్వేం ఫీల్ కాకూడదు. దేవదాసు అవతారాలు ఎత్తొద్దు. ఓకేనా? అలా అయితే చెప్పు. లేదంటే నీ దారి నీది, నా దారి నాది అని అంది కల్పన. నేను కూడా అన్నింటికి ఓకే చెప్పాను. ఇవాళ మీ బైక్ మీద నన్ను డ్రాప్ చేయండి. మీ వల్ల నాకు బస్ మిస్ అయింది అని చెప్పి నా బైక్ మీద వెనకాల కూర్చొని నా భుజం మీద చేయి వేసింది. నా వల్ల లేట్ అయింది అంటున్నారు? మీరు కొంచెం ముందు రావచ్చు కదా అని అన్నాను. మీరు అబ్బాయిలు కాబట్టి ప్రపోజ్ చేశారు, వెళ్ళిపోయారు. నేను అమ్మాయిని. చాలా ఆలోచించుకోవాలి. రాత్రంతా మీ గురించే ఆలోచించి పొద్దున్నే లేచి డెసిషన్ తీసుకొని రెడీ అయ్యేసరికి లేట్ అయింది. అప్పుడు మీ వల్లే కదా నాకు లేట్ అయింది అని అంది. సరే మేడం గారు అన్నాను. అలా మాట్లాడుకుంటూ తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్పేసి నేను ఆఫీస్‌కి వెళ్ళిపోయాను. మరుసటి రోజు ఉదయం నుంచి రోజూ తన కోసం బస్‌లోనే వెళ్ళేవాడిని. ఇద్దరం పక్కపక్క సీట్‌లోనే కూర్చొని తన జాబ్ విశేషాలు, నా జాబ్ విశేషాలు అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం. అలా 2 నెలలు గడిచింది నా ప్రేమ ప్రయాణం. ఒక శనివారం రోజున మీరు రేపు బస్ స్టాండ్‌కి బైక్ తీసుకొని రండి. మనిద్దరం కలిసి ఒక చోటుకి వెళ్దాం అని అంది. నేను పొద్దున్నే లేచి టిప్ టాప్‌గా రెడీ అయ్యి బైక్ తీసుకొని బస్ స్టాండ్‌కి వెళ్ళి తన కోసం వెయిట్ చేశాను. 2 నిమిషాల తర్వాత తను వచ్చింది. నా దగ్గరకు వచ్చి బైక్‌పై కూర్చొని నేను చెప్పిన అడ్రస్‌కి పోనివ్వండి అని చెప్పగానే బైక్ స్టార్ట్ చేసి తను చెప్పిన అడ్రస్‌కి తీసుకెళ్ళాను. అది ఒక చిన్న అపార్ట్మెంట్. అక్కడ బైక్ ఆపమని చెప్తే ఆపి ఇద్దరం కలిసి లిఫ్ట్‌లో వెళ్ళి తను ఉంటున్న ఫ్లాట్‌కి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక నన్ను సోఫాలో కూర్చోమని తను కిచెన్‌లోకి వెళ్ళి టీ తీసుకొని వచ్చింది. నిజానికి నాకు టీ అంటే అంతలా ఇష్టముండదు. కానీ తను తీసుకొచ్చిందని తాగాను. కానీ టీ చాలా అంటే చాలా బాగా పెట్టింది. తను నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని, "కార్తీక్ గారు, మీకు నా డెసిషన్ చెప్పే ముందు నా గురించి మీకు చెప్పాలి" అని అంది. చెప్పు అన్నాను కాస్త టెన్షన్‌గా. "నువ్వనుకున్నట్టు నాకు ఎవరూ లేరు. అమ్మ, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నేనొక అనాథాశ్రమంలో పెరిగాను. అక్కడ టీచర్ నాకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు. ఒంటరిగా ఎలా బ్రతకాలో నేర్పించేవారు. అలా కొంచెం పెద్దయ్యాక బయటకు వచ్చి పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుకున్నాను. చదువయిపోయాక ఒక కాలేజ్‌లో లెక్చరర్‌గా జాయిన్ అయ్యాను. నువ్వు నాకు మొదటిసారి ఐ లవ్ యూ చెప్పినప్పుడు చాలా కోపం వచ్చింది. కానీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు నీ కళ్ళల్లో సిన్సియారిటీ కనిపించింది. కానీ ఎక్కడో భయం. నువ్వు మంచివాడివా? చెడ్డవాడివా? అని అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేయించాను. ఇప్పుడు చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? పెళ్ళయ్యాక ఎన్ని గొడవలు జరిగినా సరే నువ్వు నాతోనే ఉండాలి. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అలా అయితేనే నన్ను పెళ్లి చేసుకో. లేదంటే ఇప్పుడే వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనిపించకు అనగానే నేను సోఫాలో నుంచి పైకి లేచి, అయ్యో రౌడీ పిల్ల, ఈ విషయం చెప్పడానికి ఇన్ని రోజులు టైం తీసుకున్నావా? నువ్వు ఆ రోజే చెప్పుంటే నేను నీకు అంతా క్లియర్‌గా చెప్పేవాడిని. పిచ్చి. నిన్ను పెళ్లి చేసుకునేది నీతో జీవితాంతం తోడుగా ఉండడానికే. అర్థమవుతుందా? నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేను అని నేను అనగానే, థ్యాంక్ యూ కార్తీక్. ఐ లవ్ యూ సో మచ్ అని హగ్ చేసుకుంది. నేను తన కన్నీళ్లను తుడుస్తూ, ఓయ్ రాక్షసి, ఇప్పటికైనా నీ పేరేంటో చెప్తావా నాకు? నా పేరెందుకు నీకు? రకరకాల పేర్లతో పిలుస్తూనే ఉన్నావుగా. ఆ! అవును. నీ పేరేంటో తెలియకనే ఇన్ని పేర్లతో పిలవాల్సొస్తుంది. ఇప్పటికైనా నీ పేరేంటో చెప్తావా? అని అనగానే, నా పేరు కల్పన అని అంది. ఓహ్! నీ పేరు కల్పన, నా పేరు కార్తీక్. మనిద్దరి పేర్లు కూడా కలిశాయి. ఇంకెందుకు ఆలస్యం? ఇంక మనం పెళ్లి చేసుకుందాం. సరేనా? రేపే మా ఇంటికి వెళ్దాం. మా అమ్మా నాన్నలకి మన విషయం చెప్పి నిన్ను పరిచయం చేస్తాను. సరేనా? అని అన్నాను. సరే అంది కల్పన. మరుసటి రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయాక నేను, కల్పన మా ఇంటికి వెళ్ళి మా విషయం చెప్పాము. మా అమ్మ నన్ను చూసి, "తింగర వెధవ! నువ్విలాంటి తింగర పనులేవో చేస్తున్నావని నా దగ్గర నువ్వు ఆశీర్వాదం తీసుకున్న రోజే అర్థమైంది" అని అమ్మ నన్ను ఫుల్లుగా తిడుతుంటే కల్పన ముసిముసి నవ్వులు నవ్వుకుంది. "రాక్షసి! నన్ను తిడుతుంటే నువ్వు నవ్వుకుంటావా? నీ పని చెప్తా ఉండు" అని మనసులోనే ముద్దుగా తిట్టుకున్నా. అమ్మ, నాన్న కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఒక వారం రోజుల తర్వాత పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. తర్వాత రోజు కల్పన ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళి అందరికీ భోజనాలు పెట్టి బట్టలు కూడా పెట్టాము. ఇక గుళ్ళు, గోపురాలు, మొక్కులు, పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగి 3 రాత్రులు కూడా అయిపోయాక నా బంగారం నా లైఫ్‌లోకొచ్చింది. ఇక అంతా హ్యాపీయే అని చెప్పి కల్పనకు నుదుటి మీద ముద్దు పెట్టి ఆఫీస్‌కి బయలుదేరాను.
ఇక్కడ వరకు నా లవ్ స్టోరీని నేను చెప్పాను. ఇక్కడి నుండి నా బంగారం చెప్తుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతూ ఉంటే వచ్చే దారిలో మల్లెపూలు కనిపించాయి కార్తీక్‌కి. రోడ్డు క్రాస్ చేస్తూ వెళ్ళి పూలు తీసుకొని వెనక్కి తిరిగేసరికి లారీ వచ్చి గట్టిగా ఢీకొడుతుంది. అబ్బా! అంటాడు. ఇంట్లో ఉన్న కల్పన ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. భయం భయంగా చుట్టూ చూస్తుంది. ఒళ్ళంతా చెమటలు పట్టి ఏదో కీడు శంకిస్తున్నట్టుగా తన మనసు చెబుతుంది. వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని హారతి ఇస్తుంది. నా కార్తీక్ ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని చెప్పి వెళ్ళి కార్తీక్‌కి ఫోన్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది. కానీ అవతల ఎవరూ ఆన్సర్ లేదు. కల్పనకు భయం స్టార్ట్ అవుతుంది. అలా చేస్తూనే ఉంటుంది. అవతల నుండి ఒక గొంతు, అమ్మా, నేను పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ని మాట్లాడుతున్నాను. ఈ ఫోన్ అతనికి మీరేమవుతారు అని అడుగుతాడు. నేను అతని భార్యనండి. ఏం జరిగింది అని అడుగుతుంది వణుకుతున్న గొంతుతో కల్పన. మీ వారికి యాక్సిడెంట్ అయిందమ్మా. ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చాం. లొకేషన్ షేర్ చేస్తాం. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి అని హలో హలో అంటాడు పోలీస్. యువతల నుండి కల్పన యాక్సిడెంటా అని కుప్పకూలిపోతుంది. కల్పన వాళ్ళ అత్తగారు మామగారు కంగారుగా వచ్చి ఏమైందమ్మా అని కల్పన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని విషయం తెలుసుకొని బోరు బోరున విలపిస్తారు. కల్పన వాళ్ళ మామగారు కల్పనను చేయి పట్టుకొని తీసుకెళ్లి కారులో కూర్చోబెడతారు. అందరూ యాక్సిడెంట్ స్పాట్‌కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి రోడ్డు నిండా రక్తం, ఫోను, మల్లెపూలు, బండి కీస్ అన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అప్పటికే అక్కడికి అంబులెన్స్ వచ్చి ఉంటుంది. పోలీస్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని కేస్ బుక్ చేసుకుంటారు. కార్తీక్‌ని చూడగానే కల్పనకి పై ప్రాణాలు పైనే పోతాయి. కార్తీక్ దగ్గరికి వెళ్ళి, కార్తీక్ లే, లే కార్తీక్, కార్తీక్ ప్లీజ్, కార్తీక్ లే అని అంటుంటే అంబులెన్స్ వాళ్ళు వచ్చి కార్తీక్‌ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అంబులెన్స్‌లోకి తీసుకెళ్తారు. కల్పన, సులోచన, మాధవరావు గారు అంబులెన్స్‌లో వెనక కార్తీక్ పక్కనే కూర్చొని హాస్పిటల్‌కి వెళ్తారు. కార్తీక్‌ని ఐసీయూ వార్డ్‌లోకి తీసుకొని వెళ్లారు. కాసేపటి ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి కార్తీక్ పేరెంట్స్ వైపు చూస్తూ మరో 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేము అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. కల్పనకు ఏమీ అర్థం కావట్లేదు. అలా బొమ్మలా నిల్చొని చూస్తుంది. సులోచన మాధవరావు గారిని పట్టుకొని ఏడుస్తుంది. మాధవరావు గారు కల్పన దగ్గరకు వచ్చి ఆ దేవుడు మనకు అన్యాయం చేయడమ్మా, ధైర్యంగా ఉండు అని మాధవరావు గారు చెప్పగానే కల్పన పరుగు పరుగున గుడికి బయలుదేరుతుంది. అక్కడ పూజారి గారికి విషయం చెప్పి కార్తీక్ జన్మ నక్షత్రం చెప్పి పరిష్కార మార్గం చెప్పమంటుంది. పూజారి గారు కార్తీక్ జాతకం చూసి అతనికి ఇప్పుడు గండం ఉంది. ఆ గండమే ఇది. దీన్ని దాటాలంటే నువ్వు మృత్యుంజయ హోమం చేయాలి తల్లి. చాలా భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని కొలువు. నీకు అంతా శుభమే జరుగుతుంది అని పూజారి గారు దగ్గరుండి కల్పనతో పూజలు జరిపిస్తారు. అయినా కూడా కార్తీక్ ఉలుకు పలుకు లేకుండా అలా బెడ్ మీద పడి ఉన్నాడు. ఇలా నెల రోజులు గడిచింది. ఒకరోజు పొద్దున్నే కల్పన గుడికి వెళ్ళి బొట్టు తీసుకొచ్చి కార్తీక్ నుదుటి మీద పెడుతుంది. తర్వాత కల్పనకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అయ్యి అక్కడే కింద పడిపోతుంది. తర్వాత నర్స్ వచ్చి కల్పనని నీళ్లు కొట్టి లేపుతుంది. తన చెయ్యి పట్టుకొని చూసి తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. కల్పన చాలా సంతోషపడుతుంది. ఆ మాటలు కార్తీక్ చెవులను తాకి చేతుల్లో స్పర్శ వస్తుంది. అది చూసిన కల్పన కార్తీక్ చేతిని తీసి తన కడుపు మీద పెట్టుకొని, లే కార్తీక్, నీ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది చూడు అని కల్పన అంటుంటే అంతలోనే నర్స్ డాక్టర్ని తీసుకొని వస్తుంది. డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇవ్వగానే కార్తీక్లో కదలిక మొదలవుతుంది. కల్పన వాళ్ళ అత్తగారు మామగారికి ఫోన్ చేసి చెప్తుంది. వాళ్ళు కూడా బయలుదేరి హాస్పిటల్కి వస్తారు. కార్తీక్ మెల్లగా కళ్ళు తెరిచి అందరి వైపు చూస్తాడు. పైకి లేవడానికి ట్రై చేస్తాడు. కానీ తన బాడీ సహకరించదు. కల్పన తన్ని పట్టుకొని వెనుక పిల్లో వేసి కూర్చోబెడుతుంది. అమ్మ, నాన్న, కల్పన అందరి వంక చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. కల్పన కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఏ పిచ్చి, మీరందరూ ఉండగా నాకేమవుతుంది? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అనగానే కార్తీక్ వాళ్ళ అమ్మ వచ్చి, నా బంగారు కొండ, నీకేం కాదురా, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి నాన్న అని కార్తీక్ని పట్టుకొని ఏడుస్తుంది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నాకేమైందని? నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని అంటాడు కార్తీక్. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు. కార్తీక్, నీకు నయమైతే నీ పేరున పూజ చేయించి పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్నాను.
గుడికి వెళ్దామా అని అడుగుతుంది కల్పన. సరే బంగారం వెళ్దాం. శ్రీమతి గారు ఎలా చెప్తే అలాగే అని అందరూ కలిసి కారులో గుడికి బయలుదేరుతారు. కార్తీక్‌ని చెయ్యి పట్టుకొని గుడి మెట్లు ఎక్కిస్తుంది కల్పన. పూజారి గారు కార్తీక్‌ని చూసి రావయ్యా బాబు రా. ఈ అమ్మాయి గుడికి వచ్చి నీ గురించి ఎంత బాధపడిందనుకున్నావు? ఆమె పూజలు ఫలించి నువ్వు ఈరోజు పెద్ద గండం నుంచి బయటపడ్డావు. ఇక నీకు ఎలాంటి గండాలు ఉండవు. పిల్లా పాపలతో హాయిగా ఉండు అని పూజారి గారు దీవించడంతో అప్పుడే సులోచనకు కార్తీక్ చిన్నప్పుడు ఒక జ్యోతిష్కుడు చెప్పిన గండం గురించి గుర్తు చేసుకుంటుంది. మీ అబ్బాయికి పెద్దవాడయ్యాక ఒక పెద్ద గండం ఎదురవుతుంది. అది గనక దాటితే మీ అబ్బాయికి అన్ని శుభాలే అని ఆ రోజు నుండి సులోచన ఆ విషయాన్ని తనలోనే దాచుకొని కుమిలిపోతుంటుంది. నా కోడలి పూజా ఫలం వల్ల నేటితో నా గుండె బరువు తీరిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం అవుతుంది. మరో మంచి కథతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.